హాయ్ అండి. నమస్తే. ఎలగెలగున్నారు? మస్తున్నారు కదా! ఏమిటి గిన్నెలో గ్రీన్ వాటర్ పట్టుకొచ్చింది అనుకుంటున్నారా? ఆగండి, ఆగండి అక్కడికే వస్తున్నానండి. ఇవాళ పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే బూరెల్లా పొంగే పూరి అయితే వేశానండోయ్! మరి ఆ బూరెల్లా పొంగే పూరీలోకి పూరి కర్రీ కావాలి కదా! పూరి కర్రీ ఎప్పట్లా కాకుండా ఇలా అయితే ట్రై చేశానండి. ముందైతే 2 దుంపల్ని ఉడికించేసి పక్కన పడేసి, ఆ తర్వాత స్టవ్ మీద ఇంకో కళాయి పెట్టుకొని అందులో కాస్తంత ఆయిల్ వేసి, పోపంతా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చి ముందు చూయించిన గ్రీన్ బటర్‌ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే 2 టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని, కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడండి ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడేంత కారము, ఉప్పు ఏసి, కొంచెం గరం మసాలా తగిలిచ్చి, ముందుగా ఉడికించి పెట్టిన దుంప ముక్కలను కూడా పడేసేసి, కొంచెం వాటర్ పోసి ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఆ తర్వాత లైట్‌గా కాస్తంత పాలు పోయండి. గుమగుమలాడే పూరీ కర్రీ రెడీ అవుతుందండోయ్! ఇది చపాతీలో కూడా సూపర్‌గా ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోకి లైక్,